మలేరియా శతాబ్దాల పాటు భారతీయ సమాజాన్ని వణికించిన మహమ్మారి, లక్షలాది ప్రజలను బలిగొన్న భయంకర వ్యాధి. కలరా ఓనాడు పట్టణాలకు పట్టణాల్ని, గ్రామాలకు గ్రామాల్ని శ్మశానాలుగా మార్చి చితిమంటలు పేర్చిన అంటువ్యాధి. ఈ రెండు వ్యాధులు బ్రిటిష్ ఏలుబడిలోని భారతీయ సమాజాన్ని నిత్యం కుంగతీసేవి. ఈ విషాదాలను తరచూ చూస్తున్న దేశంలోని వైద్యులెవరూ వాటిపై దృష్టి సారించలేదు. కానీ అది తెలిసి బ్రిటిష్ డాక్టర్ రొనాల్డ్ రాస్ మన దేశానికి వచ్చి పరిశోధనలు చేసి మలేరియా వ్యాధికి మూల కారణాలను కనుక్కొని దాన్ని మటుమాయం చేశాడు. ఎక్కడో సుదూరంలో ఉన్న వైద్యులు ఈ దేశ ప్రజల కడగండ్లను తీర్చినప్పుడు ఇక్కడే పుట్టి పెరిగి విద్యను అభ్యసించిన వైద్యులు దేశంలోని ప్రజలు ఎదుర్కొనే వ్యాధులపై ఎందుకు దృష్టి పెట్టరు? వాటిపై పరిశోధనలు ఎందుకని చేయరు? పరిష్కారాలు దేనికని సూచించరని ఓ యువ వైద్యుడు పదే పదే ఆలోచించాడు. చివరకు నెపం ఎవరి మీదో తోయకుండా తానే సరికొత్త ఆరోగ్య భారతాన్ని రచించడానికి ఉపక్రమించాడు. 1986 మహారాష్ట్ర. గడ్చిరోలి పట్టణం. దుమ్మురేగుతున్న రోడ్డుపై ఓ ట్రక్కు, అందులో ఓ జంట. వారి 6 ఏళ్ల బాబు, 6 నెలల బిడ్డ, ట్రక్కులోని కొన్ని పుస్తకాలు, ఓ చిన్న అంబులెన్స్, 3 సహాయకులు. మనసు నిండా ఎన్నో కలలతో ఆ దంపతులు అక్కడ అడుగుపెట్టారు. అంతే, కేవలం 2 దశాబ్దాలకే ఆరోగ్య రంగంలో దేశంలోనే అట్టడుగున ఉన్న ఓ జిల్లా రూపురేఖల్ని సమూలంగా మార్చగలిగారు. రోగాల్నే కాదు, సామాజిక రుగ్మతలను కూడా తరిమివేశారు. అరుదైన ఆరోగ్య విధానాన్ని అంతటా ఆవిష్కరించగలిగారు. ఆరోగ్యకర సమాజాన్ని నెలకొల్పారు. వారే డాక్టర్ అభయ్ భంగ్, డాక్టర్ రాణి భంగ్. గాంధీజీ వార్ధాలో స్థాపించిన కాలేజీలో అభయ్ తండ్రి ప్రొఫెసర్, తల్లి వార్ధా ఆశ్రమ స్కూల్లో ప్రిన్సిపల్. తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశయాలు అభయ్ బాల్యంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. అభయ్ బాల్యమంతా వార్ధాలోని సేవాగ్రాములోనే గడిచింది. ఇక రాణి సుసంపన్న అయ్యంగార్ కుటుంబంలో పుట్టిన బిడ్డ. ఆమె తండ్రి ప్రఖ్యాత వైద్యులు, తాత పార్లమెంట్ సభ్యులు. అభయ్, రాణీలు వైద్య విద్యార్థులుగా నాగపూర్ విశ్వవిద్యాలయంలో కలుసుకున్నారు. చిన్నప్పటి నుంచి అభయ్కు సంగీతమన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఎంతో ఇష్టం. అలాగే రాణి మంచి కళాకారిణి, సంగీతమంటే ప్రాణం. ఇద్దరికీ చదువుల్లో పోటీ. అలా వారిరువురి మధ్య సంగీతం, నాటకం, సమాజ సేవ సాన్నిహిత్యాన్ని పెంచాయి. ఆ సమయంలోనే అభయ్ భంగ్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన తరుణ్ శాంతిసేనలో క్రియాశీల సభ్యుడయ్యాడు. విద్యార్థులు తలుచుకుంటే సమాజాన్ని సమూలంగా మార్చగలరని గట్టిగా నమ్మాడు. అదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ దేశంలో సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. నాగపూర్ విశ్వవిద్యాలయం మెడికల్ కాలేజ్ టాప్ ర్యాంకర్ అయిన అభయ్ 1975లో జేపీ విప్లవ సందేశాన్ని అందుకున్నారు. అప్పటికే అతని తల్లిదండ్రులు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు చేస్తూ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. అభయ్ సైతం ఆ ఉద్యమ బాటనే ఎంచుకున్నాడు. నా చిన్నప్పుడు భూదానోద్యమంలో భాగంగా మా నాన్నతో పాటు అనేక గ్రామాలు తిరిగేవాణ్ణి. ఆ సమయంలో వినోబాజీని సరదాగా ఆట పట్టించేవాణ్ణి. వారితో గ్రామీణ ప్రాంతాల్లో ఆట విడుపుగా తిరుగుతూ ప్రజల సమస్యలను, బాధను ప్రత్యక్షంగా చూశా. ఓ విధంగా ఆనాడే నాలో సామాజిక స్పృహ అంకురించింది. అలా నా తొలి 15 ఏళ్లలో గ్రామీణ భారతాన్ని అర్థం చేసుకున్నాను. భారతీయ డాక్టర్లకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశ ప్రజలకు పనికొచ్చే శిక్షణ ఎందుకిస్తున్నారు? అరుదుగా వచ్చే గుండె జబ్బుల్లాంటి వాటి పరిశోధనపై పెట్టే ఖర్చుతో 1,00,000 మందికి సాధారణ జబ్బులు నయం చేయొచ్చు కదా. ఇవి ఆయన అడిగిన 2 ప్రశ్నలు. ఇవన్నీ మేము ఎప్పటినుంచో వింటున్నవేనంటూ కొట్టిపడేశారు ప్రొఫెసర్లు. అయినా
అభయ్ వెరవకుండా తన దారిన తాను ప్రయాణించడం మొదలుపెట్టారు. దేశంలోని కొన్ని వైద్య విద్యా సంస్థల్ని పరిశీలించారు. ఎక్కడా ప్రజారోగ్యం మీద ప్రత్యేక కోర్సు లేదు. నిత్యం ప్రజలకొచ్చే జబ్బులపై అధ్యయనమూ లేదు, పరిశోధన అనేదే లేదు. దీంతో అభయ్ ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ వెళ్లారు. అక్కడ గిరిజన ప్రాంతంలో 6 నెలలుండి ప్రజల ఆరోగ్యాన్ని, రోగాల తీరుతెన్నులను పరిశీలించారు. One fine morning, when I was 13 years old and my brother. నా 13వ ఏట ఓ రోజు మా అన్నయ్యతో కలిసి సైకిల్పై పక్కూరికి వెళ్తున్నాను. మధ్యలో మా అన్నయ్య ఓ చోట సైకిల్ ఆపి, అభయ్, మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా, భవిష్యత్తులో ఏం చేద్దామో మాట్లాడుకుందాం అన్నాడు. నేను సరే అన్నాను. ఇద్దరం 5 నిమిషాలు ఆలోచించుకున్నాం. ఎన్నో గ్రామాల సమాహారమే భారతదేశం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, ఆరోగ్యం మెరుగుపడాలి. కాబట్టి మనలో ఒకరు ప్రజలు తినటానికి పంటలు పండించాలి, ఇంకొకరు జబ్బుల నుంచి ప్రజలను విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే నాటి మాట ప్రకారం నేను డాక్టర్నయ్యాను. మా అన్నయ్య మంచి రైతుగా ఎదిగాడు. People didn't have enough food to eat and people were sick and diseased. తిరిగి 1977లో నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎండి పట్టా పుచ్చుకున్నారు. అదే ఏడాది రాణి కూడా స్త్రీ వ్యాధుల నిపుణురాలిగా పట్టాతో పాటు బంగారు పతకము అందుకున్నారు. అప్పుడే తమ స్నేహబంధాన్ని వివాహబంధంగా మార్చుకోవాలని ఉభయులు భావించారు. అయితే రాణి తల్లిదండ్రులు అందుకు సమ్మతించకున్నా మిత్రుల సమక్షంలో అభయ్, రాణీలు అతి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. 1978 ఎమర్జెన్సీ చీకటి తెరలు నెమ్మదిగా తొలగిపోతున్న సమయం. నవభారతాన్ని నిర్మిద్దాం అన్న జేపీ పిలుపుతో అభయ్ తన మిత్రులతో కలిసి గ్రామాలకు తరలి వెళ్లారు. వార్ధా దగ్గరలో ఉన్న ఖన్హాపూర్ గ్రామంలో 3 ఏళ్ల పాటు ఉచితంగా వైద్య సేవలందించారు. పల్లె ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహనను తీసుకువచ్చారు. విశ్వవిద్యాలయ 4 గోడల మధ్య నేర్చుకున్న దానికి బయట తాము చూస్తున్న వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని తెలుసుకోవడానికి ఆ దంపతులకు ఎంతో సమయం పట్టలేదు. కొద్ది నెలల్లోనే ఎంతో అనుభవం. మొదట వ్యవసాయ కూలీల కనీస వేతనాల చట్టం లోపభూయిష్టంగా ఉందని వారికి అర్థమైంది. ఉన్న వేతనాలకు 3 రెట్లు పెంచితే కాని వాళ్లకు 3 పూటలా తిండి దొరకదని వాదించారు. అంతేకాకుండా ఆ విషయమై గ్రామానికి వెళ్లి పరిశోధించి వాస్తవాలను బాహ్య ప్రపంచం ఎదుట ఆవిష్కరించారు. అభయ్ పరిశోధనా ఫలితాలను ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పలు విధాలుగా ఉపయోగించుకుని వాటిని బాగా ప్రచారం చేశాయి. ఫలితంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతనాలను ప్రతిపాదించక తప్పలేదు. పరిశోధన ఎంత ప్రయోజనకారో దీని ద్వారా వారికి బోధపడింది. ఏ మార్పుకైనా పరిశోధనను కీలకంగా వాడుకోవచ్చని అర్థం చేసుకున్నారు. దీనికి తోడు తాము నేర్చుకున్న వైద్య శిక్షణ కమ్యూనిటీ హెల్త్ విషయంలో ఏమాత్రం పనిచేయదని వారికి అర్థమైంది. సమస్యలన్నీ గ్రామాల్లో ఉంటే వాటి పరిష్కారాల కోసం సాగే చర్చలన్నీ నగరాల్లోని ఎయిర్ కండిషన్డ్ గదుల్లో సాగుతున్నాయని వారు గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన ఫోర్డ్ ఫౌండేషన్ ఫెలోషిప్ ఆ దంపతులకు వరమయ్యింది. తగు శిక్షణ కోసం అభయ్, రాణీలు 1983లో అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రజారోగ్యానికి సంబంధించిన కోర్సు చేయడమే కాక కమ్యూనిటీ బేస్డ్ హెల్త్ రీసెర్చ్ పద్ధతులని తెలుసుకున్నారు. ఆ కోర్సుల్లోనూ అభయ్ ప్రథమ స్థానం సంపాదించుకోగా ప్రజారోగ్యం పట్ల ఆసక్తిని ప్రదర్శించిన తొలి గైనకాలజిస్ట్గా రాణి అందరి దృష్టిని ఆకర్షించారు. మంచి అవకాశాలు వెల్లువలా ముంచెత్తాయి. కానీ వారెంచుకున్న కర్మభూమి భారతదేశంలోని మారుమూల పల్లె ప్రాంతం. మహారాష్ట్ర రాజధాని ముంబైకి 1000 కిలోమీటర్ల దూరంలో మారుమూల జిల్లా గడ్చిరోలి. ఒక పక్క మధ్యప్రదేశ్, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు. దేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా, కడు దయనీయ పరిస్థితి. 70% భూభాగం దట్టమైన అటవీ ప్రాంతం, కొండదేవతలను నమ్మే అమాయక ఆదివాసీలు.
మూఢాచారాలే వారిని ముందుకు నడిపిస్తుంటాయి. వర్షం వస్తే బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతుంటాయి. 97% ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తుంటారు. మావోయిస్టుల నియంత్రణలో ఉండే ఆ ప్రాంతంలో నిత్యం తుపాకీ పహారా. అక్షరాస్యత కేవలం 12%. 80% ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ఆ జిల్లాలో అధికార యంత్రాంగం ఉనికి అస్సలు కనిపించదు. అక్కడి మహిళల్లో గర్భాశయ వ్యాధులు, శిశు మరణాల రేటు దేశంలోనే అత్యధికం. 15 నుంచి 44 సంవత్సరాల వయస్సున్న పురుషుల్లో 80% పునరుత్పత్తి సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ ప్రాంతాన్ని బంగ్ దంపతులు తమ కార్యసాధనకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. 1986లో జిల్లా కేంద్రమైన గడ్చిరోలిలో అడుగుపెట్టారు. రాణి తండ్రి మిత్రుడొకరు ఆకుల్ని నిల్వ ఉంచే ఓ పాత గోడౌన్ని ఈ డాక్టర్ దంపతులు నివసించడానికిచ్చాడు. ఆ తరువాత అభయ్ దంపతులు నెమ్మదిగా తమ కార్యక్రమాలను అక్కడి నుంచే ప్రారంభించారు. నాటు వైద్యానికి అలవాటు పడ్డ ప్రజలకు ఆధునిక వైద్యం గురించి అర్థం చేయించే ప్రయత్నం చేశారు. మూఢాచారాలను విశ్వసించే వారి నుంచి మొదట ప్రతిఘటన ఎదురైనా ఆ తరువాత వారిని అర్థం చేసుకున్నారు. సమస్యను గుర్తించడం, దానికి సరైన పరిష్కారాన్ని వెతకడం ఆ వైద్య దంపతుల లక్ష్యం కాబట్టి ఆ గోడౌన్ తలుపు మీద సెర్చ్ అని రాసుకున్నారు. అదే ఆ తరువాత వారి సంస్థ పేరుగా రూపుదిద్దుకుంది. 7 ఏళ్ల పాటు అభయ్ దంపతులు ఆ గోడౌన్ నుంచే పనిచేశారు. The long form of search is Society for Education, Action and Research in Community Health. So our main purpose is to give training. సెర్చ్ అనగా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్. దీని ముఖ్యోద్దేశం ప్రజలకు ఆరోగ్య సమాచారాన్ని తెలియచేయటం, ఇంకా ఆరోగ్య విషయాల్లో శిక్షణనివ్వటం, వ్యాధులకు తగు పరీక్షలు చేసి పరిష్కార మార్గాలు కనుగొనటం. సెర్చ్ గడ్చిరోలి గ్రామీణులకు, గిరిజనులకు సేవ చేయడానికి కారణం ఈ ప్రాంతం మహారాష్ట్రలోని మారుమూల అడవులతో కూడిన కొండ ప్రాంతం. ఇక్కడి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు కూడా అందుబాటులో లేవు. దాంతో నేను రాణి ఇరువురం ఇక్కడే ఉంటూ వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. మొట్టమొదట 58 గ్రామాల్లో సెర్చ్ తన పరిశోధనలు ప్రారంభించింది. స్వల్ప అనారోగ్యానికి అక్కడి మహిళలు చేసే చిట్కా వైద్యం రాణి నేర్చుకుని ఆచరించడం మొదలుపెట్టింది. అలా ఆదివాసీ ప్రజల మనసులు దోచుకుని నెమ్మదిగా తన పరిశోధనను ప్రారంభించేవారు. లోగుల్ గురించి చూస్తే లోగుల్కి మొదట అంత విశ్వాసం ఉండేది కాదు. ఎందుకు వచ్చారు వీళ్ళు, అది న్యాచురల్ గా వాళ్ళకి మా మీద సడన్ గా ఒక మాట విశ్వాసం రావటం. ఎస్పెషల్లీ ట్రైబల్స్ కి అయితే చాలానే ఒక భయం ఉంటుంది బయట వాళ్ళంటే. కానీ మెల్లమెల్లగా మా పనితో పాటు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చాలా మాటలు మీటింగ్స్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి మా మీద ఒక రకంగా విశ్వాసమైంది. ఇంకా వాళ్ళు నిజంగా మా ఎంత వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బు తక్కువ ఉంది, ఇక్కడ సిటీ లైఫ్ లేదు, కానీ లోగులు మాతో పాటు ఎంత బాగా ఉంటారు, ఎంత ప్రేమ చేస్తారో అది మాకోసం నాకు అనిపిస్తుంది కదా పెద్ద అవార్డు మాకోసం అది. రాణి పరిశీలనలో మొత్తం 92% మహిళలు స్త్రీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది. అవే గ్రామాల్లో జరిపిన మరో అధ్యయనం శిశు మరణాలకు ప్రధాన కారణం న్యూమోనియాగా తేల్చింది. పల్లె ప్రజలు, గిరిజనులు వారి ఆచారం ప్రకారం ప్రసవించిన తల్లిని, బిడ్డను ఇంటికి దూరంగా ఒక గుడిసెలో ఉంచుతారు. వారికి సరైన ఆహారం ఇవ్వకపోవడమే కాదు, వెచ్చగా ఉండడానికి అవసరమైన దుస్తులు కూడా ఇవ్వరు. దాంతో శిశువుల్లో న్యూమోనియా తీవ్ర స్థాయిలో ఉండేది. అది కనిపెట్టి సకాలంలో చికిత్స చేయాలంటే శిక్షణ పొందిన దాయిలు అవసరం. దీంతో గ్రామాల్లో మంత్రసానులుగా పనిచేస్తున్న వారికి రాణి, అభయ్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నిరక్షరాస్యులైన వారు న్యూమోనియా కనిపెట్టడానికి వీలుగా అభయ్ బ్రీత్ కౌంటర్ అనే పరికరాన్ని తయారు చేశారు. దాన్ని ఉపయోగించి దాయిలు సులభంగా న్యూమోనియాతో బాధపడుతున్న పిల్లల్ని గుర్తించగలిగేవారు. వెంటనే చికిత్స అందేది. ఫలితంగా న్యూమోనియా వల్ల సంభవించే మరణాలు 1990 నాటికే 75% తగ్గాయి. అంతేకాదు, వారు ప్రయోగాత్మకంగా గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు న్యూమోనియా సమస్యపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు.
అభయ్ చేసిన ఈ పరిశోధన, బ్రీత్ కౌంటర్ వాడకం, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసల్ని అందుకున్నాయి. వారు పరిశోధన చేసిన ప్రతి కార్యక్రమం కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఆరోగ్య పత్రిక లాన్సెట్లో ప్రచురితమయ్యాయి. ఫలితంగా ఎన్నో దేశాలు వారి సూచనలను, సలహాలను పాటిస్తున్నాయి. 1987లో సెర్చ్ నిర్వహించిన పరిశోధనలో జిల్లాలో 7 లక్షల జనాభాలో 1,00,000 మంది మద్యపాన ప్రియులేనని తేలింది. మద్యపానానికి గ్రామస్తులు పెడుతున్న ఖర్చు 7 కోట్ల రూపాయలుగా అంచనాకొచ్చారు. అంటే అది జిల్లా వార్షిక అభివృద్ధి ప్రణాళిక ఖర్చుతో సమానం. ఈ అంశాలను, తాగుడు వల్ల సంభవించే ఆరోగ్య, ఆర్థిక పర్యవసానాలను ఈ దంపతులు ప్రజలకు వివరించడం మొదలుపెట్టారు. అయితే అంతా తామే చేసి వారు తమ మీద ఆధారపడేలా చేసుకోవడం అభయ్ దంపతుల ఉద్దేశ్యం కాదు. అందుకే పరిష్కారం గురించి ఆలోచించి ఆ దిశగా ముందడుగు వేసేలా వారిలో స్ఫూర్తిని రగిలించడం వరకే అభయ్, రాణి కీలక పాత్ర పోషించారు. ఫలితంగా అదో పెద్ద ప్రజా ఉద్యమమయ్యింది. మహిళలు, యువత రాత్రిళ్లు గస్తీ తిరుగుతూ తాగి కనిపించిన వారిని విపరీతంగా గేలి చేసేవారు. మెల్లగా సమస్య తగ్గుముఖం పట్టింది. 1993లో అభయ్ దంపతులు గడ్చిరోలికి 17 కిలోమీటర్ల దూరంలో 13 ఎకరాల స్థలం సేకరించి శోధ్ గ్రామ్ నెలకొల్పారు. అందులో వారు ఆదివాసీల దేవతైన మాదంతేశ్వరి పేరిట ప్రారంభించిన ఆసుపత్రి గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందులో 100 గ్రామాలను వేదికగా చేసుకుని కమ్యూనిటీ హెల్త్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల హాస్పిటల్ కేంద్రంగా కాకుండా గ్రామీణ ప్రజల్ని కేంద్రంగా చేసుకుని వారి మధ్యే పనిచేస్తుంది. గిరిజనులు పట్టణాల్లోని ఆసుపత్రులకు ఎందుకు వెళ్లరో, వెళ్లినా చికిత్స ముగిసే వరకు ఉండక ఒక్కరోజుకే ఎందుకు తిరిగి వచ్చేస్తారో అభయ్ దంపతులు వారి నుంచే తెలుసుకున్నారు. వారి భయాలన్నీ తొలగిపోయేలా, వారు తమ ప్రాంతంలోనే ఉన్న అనుభూతి చెందేలా వారి గుడిసెల్లాగే వార్డులను కట్టించారు. ఇంకా శోధ్ గ్రామ్లో మందుల దుకాణం, భంగ్ దంపతుల నివాసం తదితరాలుంటాయి. ప్రతి ఆరోగ్య సమస్యని అభయ్, రాణిలు సమూలంగా విశ్లేషించి పరిశోధిస్తారు. వారి ప్రతి అడుగు సమస్యను శోధించి ఛేదించే దిశగానే సాగుతోంది. అందుకే వారి సంస్థకు సెర్చ్ అని, వారు స్థాపించిన ఆదివాసీ గ్రామానికి శోధ్ గ్రామ్ అని పేరు పెట్టారు. క్లీన్ అండ్ గ్రీన్ అంటే వారానికి 3 రోజుల పాటు శోధ్ గ్రామాన్ని వారే శుభ్రపరుచుకుంటారు. శోధ్ గ్రామ్లోని ప్రార్థనా మందిరంలో ప్రతిరోజు సాయంత్రం రోజువారీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. నెమ్మదిగా ఈ జేపీ శిష్యుడు మహాత్ముడి బాట పట్టారు. ప్రజావసరాలకు అనుగుణంగా సాగే నిదానమైన మార్పే సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ప్రస్తుతం ఆయన విశ్వసిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఈ దంపతులు విలువలు, ఆదర్శాలకు పెద్దపీట వేశారు. స్వయంగా ఖద్దరు దుస్తులనే ధరించడమే కాకుండా వాటిని ప్రోత్సహించారు. పల్లె ప్రజానీకంతో, వారి జీవన విధానంతో తమను తాము మమేకం చేసుకోవడం కోసం గిరిజనుల భాషను నేర్చుకున్నారు. ఇంటి పనులన్నీ స్వయంగా తామే చేసుకుంటారు. తమ పిల్లల్ని ఎక్కడెక్కడో చదివించే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రాంత ప్రజల మాదిరిగానే జిల్లా పరిషత్ పాఠశాలలో చదివించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణకు అభయ్, రాణి భంగ్లు చేసిన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం 1987లో ఆదివాసీ సేవక్ అవార్డుతో గౌరవించింది. ఈ దంపతుల కృషికి 1994లో మహాత్మాగాంధీ హ్యుమానిటేరియన్ సర్వీస్ అవార్డు లభించింది. 1996లో ఆంగ్ల వారపత్రిక ది వీక్ వీరిని కపుల్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. అదే ఏడాది ఈ వైద్యుల పరిశోధనలు గుర్తించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జాతీయ అవార్డుతో సత్కరించింది. 2001లో అభయ్, రాణిలు యశ్వంతరావు చౌహాన్ అవార్డు పొందారు. 2003లో మహారాష్ట్ర ప్రభుత్వం వీరి కార్యక్రమాలను కొనియాడుతూ మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించింది. అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణకు సంబంధించి వీరు చేస్తున్న సేవలను గుర్తించిన అమెరికా సంస్థ సేవ్ ది చిల్డ్రన్ 2004లో అంతర్జాతీయ అవార్డుతో గౌరవించింది. అభయ్, రాణిలు
సెర్చ్ సంస్థ ద్వారా చేస్తున్న కృషిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ 2005లో గ్లోబల్ హెల్త్ హీరోస్ గా వారిని అభివర్ణించింది. 2006లో అమెరికాకు చెందిన మెక్ ఆర్థర్ ఫౌండేషన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సెర్చ్ సంస్థను అంతర్జాతీయ అత్యుత్తమ సంక్షేమ సంస్థగా అభివర్ణించింది. 2015 టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వారు అభయ్ రాణిలను టైమ్స్ ఆఫ్ ఇండియా సోషల్ ఇంపాక్ట్ అవార్డిచ్చి గౌరవించారు. Young generation దేశ యువతే రేపటి భారత ఆశల స్వప్నం. యువత డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేకుండా యాంత్రికంగా జీవించకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెర్చ్ యువకుల్లో స్వయం అభివృద్ధి సాధన, సామాజిక పరివర్తన అంశాలను వారిలో నాటుతోంది. దీనికోసం యువకులను నిర్మాణ్ అనే కార్యక్రమాన్ని రూపొందించి సమాజంలోని సమస్యలను సవాలుగా తీసుకొని నవ మహారాష్ట్ర నిర్మాణానికి నడుం కడుతున్నాం. అభయ్ రాణి భంగ్ నేతృత్వంలో 300 గ్రామాల్లో సాగిన ఈ వినూత్న ప్రయోగం ప్రభుత్వానికి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు మార్గదర్శిగా మారింది. శతాబ్దాల పాటు దట్టమైన అడవుల్లో చీకటి మాటున జీవిస్తున్న అట్టడుగు ప్రజల జీవితాల్లో వెలుగు కోసం పరితపిస్తోన్న అభయ్ దంపతుల కల ఇప్పటికీ ఓ రూపాన్ని సంతరించుకుంది. జయప్రకాష్ రెవల్యూషన్ థియరీ నుంచి మహాత్ముని ఎవల్యూషన్ థియరీ వరకు సాగిన వారి పయనం పల్లె ప్రజల జీవితాల్లో చెదరని ముద్రలా మిగిలిపోతుంది. ఇద్దరు కలిసి చేసిన ఒక గొప్ప ప్రయత్నం లక్షలాది గ్రామీణుల జీవితాలకు అందమైన భవిష్యత్తును వాగ్దానం చేసింది. అభయ్ రాణి భంగ్ల ఆశయం పల్లెలకు కొత్త చివుళ్లను తొడిగింది. వారి జీవితం ఈ దేశ గ్రామీణ ముఖ చిత్రంపై చెరగని పచ్చబొట్టు.